80 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత భవనం కనుమరుగైంది. 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. అయితే అమృత్ స్టేషన్ ప్రాజెక్టులో భాగంగా నూతన రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని భారత రైల్వే సంస్థ చేపట్టింది. రాజధానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు కూల్చివేశారు. దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలిపోనుంది. 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. 1916 వరకు నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వేకు ఇది ప్రధాన స్టేషన్ గా ఉండేది. 1951లో ఎన్జీఎస్ఆర్ ను జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్ లో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది. 1952లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. ఈ బిల్డింగ్ 1948లో కంప్లీట్ అయింది. నిజాం స్టేట్ రైల్వే పీరియడ్లో. ఆర్కిటెక్ట్ పేరు విన్సెంట్ ఐషు. ఇది ఒక న్యూ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ డెకో అని చెప్పి. అది ఆయన ఎట్లా చేసినాడు, పాత 1874లో కట్టిన బిల్డింగ్ పోర్టికో ఎంట్రన్స్ అట్లనే ఉంచి, ఆ పాత బిల్డింగ్ దాని లోపల ఉంచి దానిపై నుంచి ఇది కట్టేసాడు. అప్పటి నుంచి మనకి ఇది నడుస్తూ ఉంది. నేను ఇవాళ పొద్దున్నే వచ్చి నాకు బాధ చాలా అయింది. ఎందుకంటే దీన్ని డిమాలిష్ చేస్తుంటే ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్ ఉందో. ఈ నడుమ మనకు కట్టిన కొత్త బిల్డింగ్లు ఉన్నాయి ఈ స్టేట్లో, 15 సంవత్సరాలు కట్టినాయి. అది డైలీ ఒక బతుకమ్మలాడుతుంది. అటువంటి బిల్డింగ్ దీన్ని ఉంచక, ఎందుకంటే మనకి హిస్టారిక్ చారిత్రక స్టేషన్స్ కాచిగూడ, ఇది నాంపల్లి, అట్లాంటివి గద్వాల్ రైల్వే స్టేషన్ మనకి ఎన్నో ఉన్నాయి. ఇది ముందట ఉంచి పక్కకు కొత్త బిల్డింగ్ కట్టుకుంటే ఏం బాధ లేదు. కానీ దీన్ని మొత్తం కూల్చేసి ఒక టిన్ షెడ్ లాగా కడితే, ఆ టిన్ షెడ్ ఎయిర్పోర్టా, బస్ స్టాండా, రైల్వేనా ఏమేమి తెలియదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించేలా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఉత్తరం, దక్షిణం వైపున G+3 అంతస్తులతో ఐకానిక్ స్టేషన్ భవనాలను నిర్మిస్తున్నారు. వాటిలో రిటైల్ దుకాణాలు, ఆహారశాలలు, వినోద సౌకర్యాలు ఉండనున్నాయి. దక్షిణం వైపు బేస్మెంట్, సివిల్ స్ట్రక్చరల్, ప్లంబింగ్ వంటి పనులు దాదాపు 85% పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రయాణికుల పికప్, డ్రాప్ జోన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రోడ్లు, డ్రైన్లు, ఇతర సివిల్ పనులు తుది దశకు చేరాయి. ఉత్తరం వైపు గణేష్ ఆలయ సమీపంలో 400 కార్లను నిలిపేలా మల్టీలెవెల్ పార్కింగ్ పనులు చేస్తున్నారు.